రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలోని రైతు దీక్ష కార్యక్రమాన్ని బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంచగౌడ్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వరి వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం రైతు దీక్ష చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మెరుగు అంచగౌడ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వరి వెంకటేష్, మీసా సంజీవ్, టౌన్ అధ్యక్షులు మింగని మహేందర్, కొడుకుల జనార్దన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతుకు చాలా నష్టం వాటిల్లుతుంది. మేము మా కిసాన్ మోర్చా మండల ముస్తాబాద్ మండలం నుంచి హెచ్చరిస్తున్నాము. మీరు ఏదైతే ఉందో చెప్పి 2 లక్షల రుణమాఫీ, అలాగే 500 రూపాయల బోనస్ ఖచ్చితంగా మీరు ప్రకటించాలి. ప్రకటించకపోతే లేని ఎడల మేము ఖచ్చితంగా ధర్నాలకైనా మేము రాష్ట్రాలకైనా చేసి మేము ఈ ప్రభుత్వాన్ని గద్దె దిస్తామని మేము హెచ్చరిస్తున్నాము. జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారు, మన గౌరవ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు రైతులను పరామర్శించడానికి గత నెలలో వస్తే అందరికీ అసలు పంట చేతికి వచ్చే ముందు గల పంట నష్టపోయేది, వాళ్ళకు కనీసం దిగుబడి కాదు కదా పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదని వాళ్ళకు ఓదార్పు యాత్ర చేస్తే ఈ మొండి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే మొండి వైఖరి చేస్తున్నది. మళ్ళీ ఒకసారి డిమాండ్ చేస్తున్నాం. ముస్తాబాద్ మండల బీజేపీ శాఖ మరియు కిసాన్ మోర్చా శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోండి, పంట నష్టం బేరీజు వేయండి, అధికారులను ప్రోత్సహించండి, అధికారులను పంటపైకి వెళ్ళమని చెప్పండి. దయచేసి ఇప్పటికైనా వెళ్ళండి. లేని ఏడల మేము ధర్నాలకు దిగేందుకు ఎన్నికల కోడ్ ఉన్నా సరే మేము జైళ్ళకు పోయేది మాకేం కొత్త కాదు, మాకు కేసులు ఏం కొత్త కాదు. మేము దేనికైనా రెడీగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుంటారు. దయచేసి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి అని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి.